ఈనాడు మనం ఒక చిన్న సభా కార్యక్రమంతో ఎంతోమంది గెస్టులు రావాల్సి ఉన్నప్పుడని వాళ్ళు టైం 8 గంటలకి 7 గంటలకి 8 గంటలు 9 గంటలు చెప్పేసరికి టైం కాలాతీతం ఉందని ఉద్దేశంతో మనం ప్రారంభించుకున్నాం. వారు మరొక రోజు రండి అని చెప్పడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో మొదటిగా జ్యోతి ప్రచురణతో ప్రారంభిద్దాం. జ్యోతి ప్రచురణలకి వేదికకి చెందినటువంటి కింద నుంచి మావాడి చూస్తుంది, నన్ను పిలుస్తారేమోనని. నేను మావాడే అన్న మా ఆయన అని చెప్తుంటాను సరదాగా. మొన్న కూడా వేదిక మీద చెప్పాను. వేదికలో ఉన్నటువంటి అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు జ్యోతి ప్రచురణ జరుగుతుంది. అందులో మా డాక్టర్ భార్గవి చౌదరి ఈ కళారూపాలు చూడటం కోసం తను ఏఈజీ హాస్పిటల్ వదిలిపించి బిజీగా ఉన్నప్పుడని తను 15 రోజుల నుంచి ఇక్కడే ఉంది. తను కూడా వచ్చింది. తన చేతుల మీద కూడా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి ముందు కూర్చున్న 5 రండి. పేర్లు ఇక్కడికి వచ్చినాక మీరే ప్రకటితులు కానీ రండి. అరుణకుమారి గారు, భార్గవి చౌదరి, శ్రీదేవి గారు, అలానే కట్టా శ్రీహరి గారి మిసెస్ అందరూ దయచేసి వేదిక మీద రావాలి. ఎందుకంటే వాళ్ళు మాకు 45 మినిట్సే టైం ఇచ్చారు. అందుకోసం త్వరగా పూర్తి చేయాలి. అందుకు ఉపన్యాసాలు కూడా ఏం లేకుండా సాము నేను మర్చిపోయాను ఇందాక నుంచి. అక్కడ ఎవరో పెద్ద గుడ్లప్పకి చూస్తున్నాను, ఆవిడ పిలవడం మర్చిపోయాను. ద గ్రేట్ ఆర్టిస్ట్ లహరి నాతో పాటు తను కూడా ఈరోజు ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది. అలాగే మిత్రురాలు సుగంధ గారు కూడా వేదిక మీదకి రావాలి. అలానే హలో
సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. లహరి గారు రావాలి. మనం బెంగళూరు ఎన్ఎస్డి డైరెక్టర్ శ్రీమతి వీణా శర్మ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. మ్యామ్ ప్లీజ్ కమ్. ఆల్రెడీ దేర్ ప్లీజ్ కమ్ టు ద డయాస్ అనబోయింది. మధ్యలో ఇంగ్లీష్ సరిగా వచ్చినట్లేదు లహరికి. సార్ ఇన్నిసార్లు నేను నాటకాలు వేసాను కానీ ఏ రోజు భయపడలేదు సార్. ఈరోజు తర్వాతంతా ఇవాళ ఉంది నాకు. అవునా? నన్ను చూసా, ప్రేక్షకులు చూసా? ఫస్ట్ మిమ్మల్ని చూస్తే. ఓకే, అదే అమ్మ మీరు రండి అమ్మా, స్టేజ్ మీదకి రండి. ఇందాక చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చారు ఎడ్లపాడు నారాయణ స్కూల్ వారి చేతుల మీదుగా ఈరోజు అతిథులకు అటెళ్ళండమ్మా. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్కి డైరెక్టర్ ఉన్నటువంటి నాగభూషణం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. అదేవిధంగా ఈ విజ్ఞాన మందిరాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతూ నాటకాల్ని ప్రోత్సహిస్తూ నాటకం అంటేనే తను ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ఇస్తూ తెలుగు నాటక రంగానికి ఊతాన్ని అందిస్తున్న పెనుమచ్చ రామచంద్రరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్రరాజు గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. అదేవిధంగా తెలుగు నాటక రంగ పితామహుడు, ద్రోణాచార్యులు, మా బావ డాక్టర్ కందిమల సాంబశివరావు గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. నాటక రంగం మీదనే గొప్ప పుస్తకాలు రచించడమే కాదు, గ్రంథాలు రచించడమే కాదు, తెలుగు నాటక రంగం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి కందిమల సాంబశివరావు గారిని సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మీరు అది ఇది చెప్పి ఆయన ఏజ్ని బయట పెట్టేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నాటక రంగానికే గురువులు, నాటక రంగం కోసం తన జీవితం మొత్తం అంకితం ఇచ్చినటువంటి నటులు, దర్శకులు నాయుడు గోపి అన్నను వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నాయుడు గోపి గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ఒక 40-45 నిమిషాలను ముగించేసుకుందాం. వెంటనే నాటకం ఉంటుంది. తదనంతరం ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఖచ్చితంగా అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన లహరి గారు తన చిలక పలుకులతో ప్రారంభిస్తారు. మామూలుగా ప్రారంభించమని అడిగితే బాగుండేది. చిలక పలుకులతో అన్నారు, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మొదటగా
మొదటగా ఎన్ఎస్డి బెంగళూరు నుంచి వచ్చిన బీనా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మ్యామ్ ప్లీజ్ కమ్. మేడం గురించి ఒక్క మాట చెప్పాలి. మేము బెంగళూరు వెళ్ళాం ఎన్ఎస్డిలో. మాలాగా చాలామంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఆవిడ అక్కడ ఒక టీచర్గా, ఒక గురువుగా కాదు, ఒక మదర్గా వాళ్ళని కేర్ చేస్తారు. అందరి నోట్లో అన్నం పెడతారు. అంత స్వీటెస్ట్ టీచర్ అనమాట, థియేటర్ టీచర్. నాకు ఇప్పటికీ ఆ మెమరీస్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్. मैं हिंदी में बोलूँगी तो चलेगा? तेलुगु मुझे आती नहीं है. कन्नड़ा से बहुत सिमिलर है, फिर भी मुझे तेलुगु आती नहीं है, लेकिन अगली बार आऊँगी तो ज़रूर मैं सीख कर आऊँगी. अभी आई ट्राई माई बेस्ट. आई स्पीक इंग्लिश एंड हिंदी. हिंदी मेरे दिल के पास है बहुत, क्योंकि मेरी एजुकेशन हिंदी में हुई है, इसलिए मैं हिंदी में बात करना चाहूँगी. 2001 में आंध्रा के साथ मेरा बहुत गहरा संबंध है. एक तो मैं हैदराबादी कर्नाटक की हूँ, कन्नड़ा बोलती हूँ, और 2001 में मैं गुंटूर आई थी पहली बार. फर्स्ट टाइम आई कम in 2001. So we did workshop in Guntur and same time Hyderabad Central University and Telugu University. We did a different kind of acting short-term courses. That is the relation of me and Nagbhushan sir. That relation is humanly. He is one of the best human being. इसलिए मैं उनके साथ लगातार काम कर रही हूँ. और 2001 से लेके अभी तक मैं राष्ट्रीय नाटक विद्यालय में एज अ टीचर, एज अ डिज़ाइनर, एज अ प्ले डायरेक्टर मैं काम कर रही हूँ. और ओनली आई एम वर्किंग इन थिएटर ओनली बिकॉज ऑफ दिस काइंड ऑफ human being, very good human being are there, and they encourages us. That's why I am working in theatre 33 years. So thank you for everybody. And last year, before 2 months back, Bhushan sir tell me we want to organize festival in Guntur, and there is big soul and very big strength. So Suresh Babu sir. So first time I met, and just like he is my big brother. So what kind of a culture he have? गुंटूर के लोगों के लिए थिएटर, एक अच्छा थिएटर इंट्रोड्यूस करना है, क्योंकि आप सबको मालूम है हिंदी फिल्म इंडस्ट्री हो या हिंदी थिएटर में हो, साउथ इंडिया के लोग ही हमेशा बहुत हाई लेवल पे खड़े हैं, एंड बेस्ट एक्टर्स ऑल्सो फ्रॉम साउथ ओनली. सो आज मुझे बहुत गर्व है कि यहाँ पे ये फेस्टिवल ऑर्गेनाइज हो रहा है बिकॉज ऑफ भूषण सर एंड सुरेश बाबू सर. एंड सुरेश बाबू सर अगर नहीं होते तो शायद ये फेस्टिवल नहीं होता. एंड सेम टाइम आई थैंक्स फॉर माय चित्रंजन त्रिपाठी, डायरेक्टर ऑफ हेड नेशनल स्कूल ऑफ ड्रामा. एंड दिस ईयर दिस फेस्टिवल, बिगेस्ट फेस्टिवल इन द वर्ल्ड, biggest festival in the world. This time 15 countries do this festival, and at a time in India 40 spaces we organize this festival. And in this festival, especially transgender also they participating, and sex worker also participating, and 33 women's director entertaining in this festival, and in Colombo also, Colombo, and 15 countries, and all kind of theatre is here. And especially in Guntur there is a Poland, there is a Russian plays going on, and today is a Manipuri play, and that biggest name in the world from Manipur, his name is, we call Ojha, in the sense Guru, Ratan Thiam sir. So but today their contribution is a lot, because क्योंकि अगर वो नहीं होते तो हम नहीं होते इस थिएटर में. सो इसीलिए रतन श्याम सर को भी आज यहाँ नहीं है, उस नाटक के ज़रिए उनको याद करेंगे. और साथ ही मैं ये फेस्टिवल बहुत सक्सेसफुल हो, और हमारे डायरेक्टर की तरफ से मैं
गुंटूर के लोगों को ह्यूज क्राउड, जो आप इतने सीनियर्स बैठे हैं, फीमेल भी इतने बैठे हैं, मेल भी इतने बैठे, उन सबको स्वागत करते हुए मैं ये चाहूँगी कि ड्रामा स्कूल यहाँ भी हो। और ये बात हो ही रही है, सुरेश बाबू सर ने बोला ही था कि नेशनल स्कूल ऑफ ड्रामा यहाँ कैसे लाए, यहाँ बेस्ट एक्टर कैसे प्रोड्यूस करें। सो उसके लिए ऐसे लोग होंगे, और सभा में जो बैठे उनका नाम तो मुझे नहीं पता, लेकिन उन सब की वजह से और आप सब की वजह से इतना बड़ा फेस्टिवल यहाँ ऑर्गेनाइज हो रहा है। मे बी नेक्स्ट टाइम ड्रामा स्कूल विल कम हियर, सो आई विश। एंड आंध्रा के जितने भी रंगकर्मी हैं वो नेशनल लेवल पे, इंटरनेशनल लेवल पे एक बहुत बड़ा ओहदा उनको मिले, ये आशा करते हुए मैं अपना 2 वाक्य यहाँ समाप्त करती हूँ। नमस्कार। థ్యాంక్ యూ మేడం. మీరు సౌత్ మీద ఉన్న నమ్మకంతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని ఇక్కడ స్థాపించడం అనేది చాలా గొప్ప పరిణామం. దాన్ని మీ గతంలో కూడా వేదిక తరపున మీకు విన్నవించుకున్నాం, మీరు దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఇంత షార్ప్గా ఈ ప్రాంతానికి మీరు ఎన్ఎస్డి ఇస్తారని చెప్పి అనుకోలేదు. ఎన్ఎస్డి ఇక్కడ రావడం అంటే చాలా గొప్ప విషయం, ఇంతవరకు లేదు. అది ప్రప్రదంగా ఇక్కడికి వస్తుందంటే మేము ఎలాంటి సపోర్ట్ అని మీకు అందడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. తెలుగు రాదు మీకు, నాకు హిందీ రాదు మీకు చెప్పాలంటే. భూషణ్ గారు మీరు చెప్పండి మేడంకి. అండర్స్టాండ్? థ్యాంక్ యూ మేడం. మా మీద ఉన్న నమ్మకంతో మీరు మాకు ఇక్కడ ఈ వేడుక జరపడానికి మీరు చాలా దోహదపడ్డారు. మీ నమ్మకాన్ని మేము మమ్ము చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్విరామంగా ఎదురుబాటు పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు ఈ వెంకటేశ్వర జ్ఞాన మందిరం అధినేత పెనుమచ్చ రామచంద్రరాజు గారు మాట్లాడతారు. వేదికను అలంకరించిన పెద్దలు, నా సోదరులు కందిమల్ల సాంబశివరావు గారు, అలాగే నాయక్ గోపి గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సురేష్ గారు, ఇక్కడికి నేషనల్ ఇటువంటి ఒక ప్రెస్టీజియస్ నేషనల్ ఆర్గనైజేషన్ తరఫున గుంటూరులో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి అనే ఆలోచన వీళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషదాయకమైన విషయం. I want to thank all my Manipuri friends who have come from Manipur, all the participants. మొదటి నాటకం వాళ్ళే వేస్తున్నారు ఇక్కడ. ఇది ఈ వేదిక ఇక్కడ ఉన్న విజ్ఞాన మందిరం 50 ఏళ్ళు పూర్తి చేసేసుకుంది. ఇక్కడ ఇదివరకు చాలాసార్లు ప్రపంచం, ఇండియాలోనే కాదు బయట దేశాల నుంచి కూడా వచ్చారు, రష్యన్ ఆర్టిస్టులు వచ్చారు, అలాగే చాలా దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్. సో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సురేష్కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ఎక్కడా లేని విశిష్టత ఏంటంటే విజ్ఞాన మందిరం, ఆయన పొరపాటున అధినేత అన్నారు, నేను అధినేతను కాదు, దీనికి సెక్రటరీని. ఇది ఏ ఊర్లోని లేని విధంగా ప్రభుత్వం నిర్మించింది కాదు, ఈ ఊరు పురజనులందరూ చందాలేసి కట్టిన ఆడిటోరియం. ఇది గుంటూరుది. దీన్ని ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ రన్ చేస్తుంది. ఆ ట్రస్ట్లో నేను సెక్రటరీగా ఉన్నాను. Ma'am, I have a small request because I am also a secretary of Bharati Vidya Bhavan School. We have a academy there, Bhavan's Academy. We have a auditorium, air-conditioned auditorium where 300 children can sit. And my aim is to bring a course in theatre art to Bharati Vidya Bhavan. I request you to support us because this Guntur is very famous for cultural activities. It not only produced eminent movie artists, eminent theatre artists, because the two people sitting here, they are all
various award winners, prestigious Nandi Award and all this, both of them. And there are so many other, I can see various senior artists sitting in the audience. They all come here to, because of the love and affection for the theatre art. All of them are here. This place is very popular. Guntur. I will tell you one small example. 30-40 years back, a rickshaw puller, when we were still using rickshaws, a rickshaw puller, even a rickshaw puller used to sing wonderfully. He used to play the characters while pulling the rickshaw. He used to sing. The Telugu has a very unique thing we call Pajam. In a play, all characters, instead of speaking, they sing small songs. Even a rickshaw puller used to sing songs. That is the interest what they used to have in theatre. And this theatre, they used to start program at 7:30, 8 o'clock in the night. The play used to run till morning 5 o'clock. I know as a college student where people used to come here and used to sell neem sticks to clean their teeth. People used to buy పందు పొల్లలు కొనుక్కుని ఇక్కడ బయట మొహం కడుక్కుని వెళ్ళేవారు. అప్పుడు దాకా చూసేవారు. అంటే అప్పుడు నాటకాలు ఆ పిచ్చి అప్పుడున్న ఆ వ్యామోహం. ఒక పద్యం రాగం తీశారంటే వన్స్ మోర్లు అంటే ఒక గంట పట్టేది ఒక్కో పద్యం. బాగా ఎంజాయ్ చేసేవారు. ఇవాళ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు సోదరుడు సురేష్ని మరొకసారి అభినందిస్తూ, తనని మీరందరూ కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మనకి 7:15 వరకే టైం ఉంది. 15 నిమిషాలు మళ్ళా వేదిక సభ్యులను, అదేవిధంగా నాటక కళా పరిషత్తుల అధ్యక్షులను చిన్న చిరుసత్కారం కూడా ఉంది కాబట్టి మనం త్వరగా ముగించుకుందాం. ఇప్పుడు నటులు, దర్శకులు, తెలుగు నాటక రంగానికి మూలస్తంభమైనటువంటి నాయుడు గోపి అని మాట్లాడుతుందే కోరుతాం. అందరికీ నమస్కారం. ఈ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎక్కడో ఢిల్లీలోనో ఇంకెక్కడెక్కడో జరిగేటటువంటివి చూసి అబ్బా అంత గొప్పగా జరుగుతున్నాయని చెప్పేసి విని ఆనందపడుతున్నటువంటి వాళ్ళం ఇన్నాడు నాటక రంగంలో ఉండి కూడా అలాంటి ఒక భారత్ రంగ మహోత్సవాన్ని గుంటూరుకు తీసుకొచ్చినటువంటి తమ్ముడు సురేష్ని అభినందిస్తున్నాం. సురేష్ అంచెలంచెలుగా ఎదిగి అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నాడు నాటక రంగానికి. అతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్పగా చేస్తున్నాడు. ఇంకా ఇంకా ముందు బాగా చేయాలని చెప్పేసి మాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తున్నటువంటి ఎల్వి భూషణ్ గారు అంత నాటకం కోసమే తను తప్పించినటువంటి వాడు. ఇవాళ నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ పెట్టి దానికోసం చెప్పేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ కోర్సుని కంటిన్యూ చేసేటట్టుగా చేస్తున్నాడు అన్న ఆయనకి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. మేడం గారికి కూడా నా అభినందనలు. ఢిల్లీ, బెంగళూరు నుంచి రావటం, వాళ్ళు ఎంతో గొప్పగా మనకు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ థియేటర్లో 2 సార్లు నంది నాటకోత్సవాలు జరిగినాయి. ఎన్నోసార్లు గుంటూరు కళా పరిషత్ అయితే 26 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. ఇంకా ఎన్నెన్నో పరిషత్తులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడాను అన్నగారు రాజుగారు ఎంతో కోఆపరేట్ చేసేసి ఎంతో కన్స్ట్రక్షన్ ఇచ్చేసి నాటక రంగం ఔత్సాహిక నటులు అంటే ఆయన ప్రాణం. ప్రతి చిన్న విషయాన్ని కూడా దీంట్లో మన మొన్న జరిగినటువంటి కరోనా టైంలో 3 సార్లు పేద కళాకారులు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకొని నాకు తీసుకొచ్చేసి నాకు లిస్ట్ గోపి అని చెప్పేసి అన్నాడు. 3 సార్లు నేను 30 మందికి
నేను లిస్ట్ ఇచ్చాను, 30 మందికి 100 మందికి కళాకారులకి సహాయపడ్డాడు. అంత మంచి మనసు ఉన్నటువంటి వాడు, కళాకారులకి ఎంతో ఉపయోగపడేటటువంటి మంచి మనిషి. ఈ థియేటర్కి సెక్రటరీగా ఉన్నట్టు మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నగారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను నాటక రంగం తరఫున. ఇక కందిమళ్ళ సాంబశివరావు గారు నాకు అత్యంత ఆప్తుడు. చిన్ననాటి నుంచి ఇద్దరం స్నేహితులు, ఎన్నెన్నో కార్యక్రమాలు కలిసి చేసినటువంటి వాళ్ళం. అలాంటి సాంబశివరావు గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా ఎన్నో సేవలు చేయాలి ఆయనకే ఎంకరేజ్ చేయాలి మనందరం కూడాను. అందరికీ ఈ కార్యక్రమానికి విపరీతంగా జనం వచ్చేసేసి ఇంత ఆనందంగా ఉన్నటువంటి థియేటర్ని ఇలా చూసినట్టు ఛానల్ అయిపోయింది. చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ థియేటర్ ఆర్ట్స్ నాగార్జున యూనివర్సిటీ నాగభూషణం గారిని పడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగు నాటకానికి ఒక కొత్త ఒరవడి దిశ దశ నిర్దేశం చేసేందుకు కంకణం కట్టుకున్నటువంటి మన సురేష్ బాబు గారికి ఒక్కసారి పెద్దగా చప్పట్లు కొట్టుకున్నారు. ఎందుకంటే మేమిద్దరం గత 3 నెలలుగా ఇదే పని మీద చేయటంలో ఆయన యొక్క అంకిత భావం, ఆయన యొక్క విజన్ అంటే దృష్టి, ఆయన యొక్క తాపత్రయం ఇవన్నీ దగ్గరగా చూశాను కనుక నా 42 సంవత్సరాల నాటక జీవనంలో మొట్టమొదటిసారి చూసినటువంటి వ్యక్తి సురేష్ బాబు. ఆయన లేకపోతే మనకి మంత్రిగా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉత్సవం రావడానికి అయితే రాదండి. రానున్న రోజుల్లో కూడా ఆయన దండం చెప్తున్నా, ఆయన్ని చేయమని కోరుతున్నాను. ఇంకోటి చేయలేరు. ఆయనకి అంత మిలిటరీ ఉంది. ముఖ్యంగా ఆయన చుట్టూ అందరూ కూడా ఆయన కలవరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, నాటకంతో పాటు ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు కనుక ఈ మాత్రం ఇది రూపు సంతరించుకుంది. కనుక ఆయనకున్నటువంటి మంచితనం, అంకితభావం, చెయ్యాలి అనేటువంటి తపంతో పాటు ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టి. ఇంకోటి కూడా ఆయన కోరుకుంటున్నా, ఆంధ్రదేశంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఒక చాప్టర్ ఇక్కడికి ఆయన కూనుకుంటే జరుగుతుందని నేను చెప్తున్నాను. దానికి కూడా మన తరం కాకుండా తదుపరి తరంకి అందించాల్సిన అవసరం ఉంది కనుక సురేష్ బాబు గారికి చేతుల దండం పెడుతూ చెప్తున్నాను, అడుగుతున్నాను. ఇక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున చిత్తరంజన్ త్రిపాఠి గారు దర్శకుడు, ఇప్పుడు ఆయన డైరెక్టర్ అక్కడ. ఆయన గారిని పోయి అడగంగానే ఆయన చేద్దాం తప్పకుండా అంటూ ఒక మాట అన్నారు, ప్రేక్షకులు రావట్లేదండి, ऑडियंस नया तो होगा क्या करना है, अगर फेस्टिवल ऑफर है तो हॉल में बहुत ही कम रहता है, क्या करना. ఆయన భరోసా ఇచ్చారు, అవుతుందని. నేను చూస్తున్నా కాబట్టి ఎడ్లపాడు మిగతా చోట ఆయన వర్క్ చేసే దీని ప్రకారం చిత్తరంజన్ దాస్ గారికి, వీణా మేడం గారికి, మిగతా సిబ్బందికి అందరికీ నమస్కారాలు చెబుతూ మీ అందరి సహాయ సహకారాలతో ఇది ముందుకు జరుగుతుంది కనుక రానున్న రోజుల్లో కూడా మంచిగా రూపం సంతరించుకోవాలని, దానికి మీ సహకారము ఆయన గారికి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి ఈక్వల్గా ఇంకా చెప్తే ఇంకొద్దిగా ఎక్కువగా మనసు పెట్టి పనిచేసిన సురేష్ బాబు గారికి నమస్కారం చెప్పుకుంటూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా మీద నమ్మకం ఉంచినందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు చాప్టర్ ఇక్కడ తీసుకొద్దామంటే డెఫినెట్గా సహకరిస్తానండి, దాంట్లో ఏమాత్రం డౌటే లేదు. దాన్ని టేకప్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు గురువర్యులు, తెలుగు నాటక రంగానికే గురువులు లాంటి వారు, తెలుగు నాటక రంగ అభివృద్ధి కోసం తన సాయి శక్తుల కృషి చేస్తున్నటువంటి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు మాట్లాడుతూ కోరుతున్నాను. తెలుగు నాటక రంగం చిలకలూరుపేట ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో ఈనాడు ఈ విధంగా వెలుగొందుతుంది అంటే ప్రధాన కారకులు ఆయన.
గతంలో ఇప్పుడు లేని రోజుల్లోనే ఆయన కళా పరిషత్తులు ఎలా నిర్వహించాలో నేర్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని చూసే మేము కళా పరిషత్తు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అనుసరిస్తూ మేము నిర్వహణ కొనసాగిస్తున్నాము. అలాంటి డాక్టర్ కందిమల సాంబశివరావు గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ నమస్కారం. వినోదం ప్లస్ విజ్ఞానం ఇంటూ సామాజిక స్పృహ మైనస్ అశ్లీలం ఈజ్ ఈక్వల్ టు నాటకం. నాటకం ప్రజల కోసం, ప్రగతి కోసం. అటువంటి నాటక ప్రస్థానంలో ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి భారతరంగ మహోత్సవం ఒక అద్భుత అవకాశం. వర్తమాన కాలంలో విశ్వకళా వేదిక మీద నాటకం ఉన్నటువంటి స్థితిగతులు, నాటకం యొక్క పోకడలు, నాటకం యొక్క శైలులు, వీటన్నింటినీ కూడా రంగస్థలాభిమానులు, ముఖ్యంగా రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఒకే చోట చూసి ఎంతో నేర్చుకోదగినటువంటి ఒక చక్కని వేదిక ఇది. వర్తమాన కాలంలో దేశ విదేశాలలో ఉన్నటువంటి నాటకం తీరుతెన్నులను తప్పనిసరిగా ప్రతి రచయిత, నటుడు, దర్శకుడు అధ్యయనం చేయాలి. దురదృష్టవశాత్తు తెలుగు నాటక రంగానికి పట్టిన ఒక రకమైనటువంటి ఇబ్బంది లేకపోతే లోటు ఏమిటంటే, చాలామంది రచయితలు, నటులు, దర్శకులు ఇతర భాషల్లో నాటకం ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని అధ్యయనం చేయటానికి అంత సుముఖత వ్యక్తం చేయరు. తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, ఆదాన ప్రదానాలు జరగాలి. అంటే మన నాటకాన్ని ఇతర భాషల వాడు చూడాలి, ఇతర భాషా నాటకాలని మనం చూడాలి. అప్పుడే నవ్య నాటకాన్ని అందరూ కూడా అధ్యయనం చేయడానికి మంచి అవకాశం. నాకు తెలిసి గుంటూరులో అంతర్జాతీయ స్థాయిలో నాటకోత్సవాలు జరగటం ఇదే తొలిసారి. కాబట్టి ఈ సదవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, సరికొత్త తెలుగు నాటక ఆవిర్భావానికి ఈ బహుభాషా నాటకోత్సవం అనేటువంటిది ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ, ఒక స్పందన కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇంత బృహత్తర యజ్ఞాన్ని ఒక రకంగా అతడే ఒక సైన్యంగా నిర్వహిస్తున్నటువంటి సురేష్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడే ఒక చిన్న కదలిక, ఒక తొలి అడుగు పడింది. సుదీర్ఘకాలంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా శాఖను మన రాష్ట్రంలో ప్రారంభించడానికి కొంత ఆలోచన జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2013లో రాజమండ్రిలో జరిగిన నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించటం, అప్పటి ఎంపీ మురళీమోహన్ గారు దీని మీద కృషి చేయటం, కొంత కదలిక వచ్చింది. మళ్ళా ఆ కదలిక అలాగే ఆగిపోయింది. ఈ కదలికకి మళ్ళా ఇప్పుడే ఒక ఆకృతి ధరించబోతూ ఉంది. దీనికి మళ్ళీ కర్త కర్మక్రియ సురేష్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక చిన్న మనమందరం కూడా
సంతోషించదగినటువంటిది, గర్వపడదగినటువంటి అంశం ఏంటంటే 2000 సంవత్సరంలో భారత రంగ మహోత్సవాన్ని మొట్టమొదటిసారిగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రారంభించినప్పుడు మొదటి ఉత్సవంలో వల్లూరు శివప్రసాద్ రచన, నాయుడు గోపి దర్శకత్వం వహించినటువంటి హింసధ్వని మొట్టమొదటిసారిగా ఎంపికై ఢిల్లీ వేదిక మీద ప్రదర్శించబడింది. అది మన ప్రాంతానికి ఒక ఆనందదాయకమైనటువంటి విషయమని తెలియజేస్తూ, ఈ నాటకోత్సవాల యొక్క ప్రాధాన్యతని, విశిష్టతని ప్రతి కళాకారుడు ఇంకొక కళాకారుడు చెప్పండి. రేపటి నుంచి థియేటర్ ఫుల్ అయితేనే ఇంత కష్టపడి చేసినందుకు దానికి ఒక అర్థం, పరమార్థం, సార్థకతని తెలియజేస్తూ, ఇంత మహత్తర యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న సురేష్కి మరీ మరీ అభినందన తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే ఈరోజు తెలుగు నాటక రంగాన్ని దేదీప్యమానంగా వెలుగొందడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి కళా పరిషత్ నిర్వహణకు చిన్న చిరు సత్కారం ఉంటుంది. మొదటిగా డాక్టర్ కేజీ వేణు విశాఖపట్నం వారు, కన్వీనర్, హైడా కౌశిక్ నాటకోత్సవాలు విశాఖపట్నం. గత 20 సంవత్సరాలుగా విశాఖలో అద్భుత రీతిలో క్రమం తప్పకుండా నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. వీరు సాహితీవేత్త కూడా, నాటక రచయిత, ప్రయాక్త, విశ్లేషకులు. వీరు వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి లీలా శర్మ గారు, అదేవిధంగా పెద్దలు జ్ఞాపకం అందజేసి సత్కరిస్తారు. అదేవిధంగా రౌతు అజయ్ కుమార్, కోశాధికారి, మన్య ప్రాంతం, పార్వతీపురం జిల్లాలో గత 3 ఏళ్లుగా పరిషత్ నిర్వహిస్తున్నారు. 3 అన్నదమ్ములు ఈ రౌతు బ్రదర్స్ పరిషత్ని తమ భుజ స్కంధాలపై మోస్తూ నాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రౌతు అజయ్ కుమార్ గారు. నాగభూషణం గారు. సాంబు. ఏపీ పాలెం కళా పరిషత్ గుంటూరు జిల్లా మదమంచి బాబారావు గారు కన్వీనర్. వీరు గత 5 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరి అభినయకొండపాలెం గుంటూరు జిల్లాలో పరిషత్ నిర్వహిస్తున్నారు. వారిని వేదిక మీదకి వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నాయుడు గోపి గారి చేతుల మీదుగా వారికి సత్కారం జరుగుతుంది. తరువాత పొన్నూరు కళా పరిషత్ పొన్నూరు శ్రీ ఎస్ ఆంజనేయ నాయుడు గారు అధ్యక్షులు. గత 25 ఏళ్లుగా పొన్నూరు ప్రాంతంలో నాటికల పోటీలు నిర్వహిస్తూ మరి అద్భుతంగా పొన్నూరు ప్రేక్షకులు అందిస్తున్నటువంటి నాయుడు గారికి ఈరోజు వేదిక తరపున చిరు సత్కారం జరగబోతుంది. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 25 సంవత్సరాలుగా పరిషత్ నిర్వహిస్తారు. గట్టిగా చేపట్ల కోటకి కొంచెం. తర్వాత రాజుగారి చేతుల మీదుగా. తర్వాత
గద్దె శ్రీనివాస్ గారు అధ్యక్షులు, దీని అభినయ శ్రీనివాస్ గారు అంటారు అందరూ. మరి ఇంటి పేరు కూడా మర్చిపోయి అభినయ, వారి సంస్థ పేరు వచ్చింది. అభినయ నాటక కళా పరిషత్ పొరుగుబాడులో గత 20 సంవత్సరాలుగా స్వగ్రామైన పొరుగుబాడులో నాటక పరిషత్ నిర్వహిస్తూ, అంతేకాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో 77 నాటకోత్సవాలు ఇప్పటికి వారు మరి నిర్వహించడం జరిగింది. ఒకసారి పెద్దగా చప్పట్లు కొట్టాలండి. 77 నాటక కళా పరిషత్తులు. ఒక్కసారి కందిమళ్ళ సాంబశివరావు గారి చేతుల మీదుగా వారికి చిరు సత్కారం. ఎన్నోసార్లు బహు భాషా నాటకోత్సవాలు వరకు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వేదిక తరపున వారికి చిరు సత్కారం. తర్వాత పెదకంచెర్ల గ్రామంలో పెదకంచెర్ల గ్రామీణ కళా పరిషత్ అని చెప్పి గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ముత్తినేని గిరిబాబు గారు అధ్యక్షులు, పల్నాడు జిల్లా. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. 7 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నాటకోత్సవాలు నిర్వహిస్తున్నందుకు ఒకసారి మీ అందరి కరతాళతల మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పాండురంగారావు గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతపురం అధ్యక్షులు పాండురంగారావు గారి చేతుల మీదుగా గిరిబాబు గారికి చిరు సత్కారం. తర్వాత కట్ట శ్రీహరిరావు గారు అధ్యక్షులు, కొండవీడు కళా పరిషత్ లింగారావుపాలెం, ఎట్టపాడు మండలం, పల్నాడు జిల్లా. వారు గత 26 సంవత్సరాలుగా ఒక గ్రామీణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి రీతిలో కళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు. ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక వేదిక నిర్మించుకొని బ్రహ్మాండంగా 26 సంవత్సరాలు నిర్వహించారు. మీ కరతాళ తల్లుల మధ్య కట్టా శ్రీహరిరావు గారిని ఆహ్వానిస్తూ వారిని సన్మానించవలసిందిగా జాస్టి మోహన్ రావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మార్టూరు కళా పరిషత్తు అధ్యక్షుల వారు. తర్వాత కొలంకపురి నాటక కళా పరిషత్ కొలకలూరు. మరి గోపరాజు విజయ్ గారు, వీరు నాటక రంగంలోనే కాదు సీరియల్ రంగంలో, సినిమా రంగంలో కూడా మరి నటిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గత 10 సంవత్సరాలుగా కొలకలూరులో అద్భుతంగా ఎన్నో మరి నాటకాలను ఇక్కడ తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి నాటక పరిషత్తుల్ని నిర్వహిస్తున్నారు. వారికి వడగాని కళా పరిషత్ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, పోపూరు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సత్కారం. లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరు నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని అధ్యక్షులు పోపూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా విజయ్ గారికి సత్కారం. మీ అందరి కర్తాళతల మధ్య తర్వాత రంగస్థలి నరసరావుపేట గత 46 సంవత్సరాలుగా నాటిక పోటీలు నిర్వహిస్తూ నరసరావుపేటలో కళాసేవ చేస్తున్నటువంటి రంగస్థలి గౌరవాధ్యక్షులు కిలారి వెంకట్రావు గారికి వేదిక తరఫున ఈరోజు సత్కారం జరుగుతుంది. మీ అందరి కరతాళతల మధ్య వెంకట్రావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరన్నపాలెం కళా పరిషత్ మరి శ్రీ కళానికేతన్ అధ్యక్షులు బుజ్జి చౌదరి గారిని వేదికపైకి వచ్చి మరి వెంకట్రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రండి. బుజ్జి చౌదరి గారు మరి వెంకట్రావు గారికి సత్కరిస్తున్నారు. ఒకసారి కరతాళతలు. పరిషత్తులో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ఈరోజు 9 మంది సత్కారం తీసుకున్నారు. ఇంతటితో పరిషత్ నిర్వాహక సత్కారం పూర్తయింది. ఇప్పుడు అతిథులకు సత్కారం. అతిథులను సత్కరించవలసిందిగా పాండురంగారావు గారిని, జయశ్రీ మోహన్ రావు గారిని, పోపు నాగేశ్వరరావు గారిని, బుచ్చి చౌదరి గారిని, గుంటూరు కళా పరిషత్ పూర్ణ గారు ప్లీజ్ సార్,
మన వేదికకి సంబంధించిన వారు దయచేసి వేదిక మీద రావాలి. మనందరం కలిసి అతిథులను సత్కరించుకుందాం. కూచి రామాంజనేయులు గారు, కూచి కన్నశ్రేయర్ గారు, గిరి గారు, అందరూ అండి, మనందరం కలిసి అతిథులను సత్కరించుకుందాం. ఎందుకంటే ఎన్ఎస్డి ఉమాశర్మ గారు, లీలా శర్మ గారు కానివ్వండి, అందరూ కూడా మనకి ఎంతో సహకారం అందించారు. అందరూ రండి స్టేజ్ మీద. ఫస్ట్ శ్రీమతి లీలా శర్మ గారిని వేదిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఇద్దరు కలిసి సత్కరిస్తారు. శాల్వ అమ్మ లహరి వెళ్ళినా శాల్వ మేడం అని వెళ్ళే. అదే నాగభూషణ్ గారికి కోన రంగారావు గారు, చౌదరి గారు రండి, అందరూ రండి సార్. సరే అదేవిధంగా వెంకటేష్ స్వప్నమంది సెక్రటరీ గారు రాజు గారికి కూడా, శ్రీహరి గారు, పూర్ణ గారు, నేను అసలు పూర్ణ గారు అసలు చేయాల్సింది పూర్ణ గారు, రండి సార్ మీరు రండి. నాయుడు గోపి అన్నకు మా తమ్ముడు విజయ్, గిరి గారు, పద్మారావు గారు, అదేవిధంగా చప్పట్లు కొడతలేదు, ఇక్కడ మనకి భోజనం ఇబ్బంది ఏం లేదు, అందరూ కలిసి తిన్నాం. ఇది ఇప్పుడు కందిపల్లి సాంబశివరావు గారికి వేదిక అధ్యక్షుడు ముత్తూరు సురేష్ బాబు గారు సత్కారం చేస్తారు. అర్థమైంది మా విడిగా డబ్బులు చాలా ఉన్నాయి. సరే అదేవిధంగా వేదిక కూడా ఒక చిన్న జ్ఞాపకం అందజేయడానికి లీలా శర్మ గారికి బుచ్చరపల్లి స్వామి కళా పరిషత్ కార్యదర్శి గారు ముత్తూరు రామారావు గారు స్టేజ్ మీద రావాలి. అదేవిధంగా నూతలపాటి కాళిదాస్ గారు, మీకు స్పెషల్ మేడం మా వేదిక తరపున స్పెషల్ పెద్దది.
పుచ్చలపల్లి సుందరి కళా పరిషత్ తరఫున మేడం గారికి జ్ఞాపకం అందజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.